ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, హృదయముల నీకు బట్టపైలే కోరికలను తెలిసేమని ఈ రహస్యములు నీకు దాగిడము మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామముక్తముగా మహింపరిచినట్లు నీ పరిశుద్ధాత్మ ఆవేశము చేత మా హృదయముల తలపులను పవిత్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. సర్వోన్నతమైన స్థలమున దేవునికి మహిమయు ఆయన దుష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తుల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను మహిమపరుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. అద్వితీయ కుమారుడైన ఓ ప్రభువు యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని చేతులను కూర్చుని నిన్నువాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుని మహిమయందు
సర్వోన్నతమై ఉన్నావు. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్ర ప్రవక్తల యొక్క సంగ్రహమేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు అతీతుడగు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకొని నీవు రెండవ ఆజ్ఞ దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండు ఆజ్ఞలకు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారములై ఉన్నవి. ప్రేమ గలమా ప్రభు యొక్క శరీరంలో పుచ్చుకున్నకు మనం కూడి వచ్చినాము. కాబట్టి మనందరం మోకాల్లోని మౌనముగా ఉండి మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతో విశ్వాసముతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదము. మీ పాపములు వాస్తవము కనపడ్డదులతో పశ్చాత్తాపడి మీ పొరుగు వారి ఎడల ప్రేమ స్నేహములు కలిగి ఉండి ఇతరులు దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో నడుచుకొనచ్చు కృత నడవడిగల వారి గురించి ఎంచుకొనిచున్న మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలని సర్వశక్తుల దేవుని ఎదుట మీ పాపములను దీన మనసులో ఒప్పుకొనుడి. నంబర్ చెప్పండి. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపము చేసి ఒప్పుకొనుచున్నాము. వెలుగులో గాక చీకటి నడుచుకుని క్రీస్తు నామమును పలికి దుష్టత్వం నుండి తొలగుకుంటుమి. మమ్మల్ని కనికరించమని నేను బ్రతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపముల నుండి క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్ము శుద్ధీకరించుము. సాక్షిని జీవింపు చేయము. నీ పరిశుద్ధ నామములకు మహిమ కలుగులాగున మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడి గల వారమై నేను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా నిజముగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించే కృపావాక్యములు వినుడి.